ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఇవాళ అసెంబ్లీలో అమరావతి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఇదొక చారిత్రక సందర్భం. చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టం. ఇటువంటి చారిత్రక సందర్భంలో ప్రతిపక్ష పార్టీ సభలో లేకుండా పోయింది. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు లేరు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావడం వల్ల దాని మంచి చెడులు పక్కన పెడదాం. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని తీర్మానం జరుగుతున్న రోజున కూడా సభకి హాజరుగారా? ఇది ప్రత్యేక సందర్భం కాదా? తీర్మానాన్ని ఏకగ్రీవం చేయాల్సిన అవసరం లేదా? సభకి రాకుండా ఎక్కడున్నారు? రాష్ట్రానికి ఇంత ప్రాముఖ్యమైన కార్యక్రమం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కాలక్షేపం చేస్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? చరిత్రలో ఈ విషయం నమోదు కాదా? అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి రాష్ట్ర శాసనసభ తీర్మానం చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో టైం పాస్ చేశాడు అనేది ఎప్పటికీ నిలిచిపోదా? జగన్ గారికి ఎంత లెక్కలేనితనం అంటే మొన్న సోమవారం బెంగళూరు నుంచి వచ్చి 2-3 మీటింగ్లు పెట్టుకొని తాడేపల్లిలో వారం మధ్యలో ఎప్పట్లాగే మళ్ళీ బెంగళూరు పయనమయ్యాడు. ఈ దృశ్యం చూడండి. ఓ డజన్ మంది మిలిటరీ యూనిఫామ్ వేసుకున్నటువంటి సెక్యూరిటీ వాళ్ళని అటుపక్క ఇటుపక్క పెట్టుకొని రాజు వెడలే అన్నట్టుగా వెళుతున్నాడు. ఈ దర్పం, ఈ రాచరికం ఎట్లా వచ్చినాయి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన గుర్తింపు వల్ల వచ్చినాయి. ఆ అధికారం, ఆడంబరం అన్నీ కావాలి. కానీ కొన్ని శతాబ్దాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి తనకంటూ ఒక రాజధాని ఏర్పడేటువంటి శుభ పరిణామం జరుగుతుంటే జగన్కి లెక్కే లేదు. ఇటువంటి చారిత్రక సందర్భంలో ప్రతిపక్ష పార్టీ సభలో లేకుండా పోయింది. దీన్ని బట్టి ప్రజలేం అర్థం చేసుకోవాలి? అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏర్పడటం వైసీపీకి ఇప్పటికీ ఇష్టం లేదు అని. మళ్ళీ కనుక అవకాశం వస్తే నిర్దాక్షిణ్యంగా రాజధానిని మార్చేస్తాం అనే మెసేజ్ని వైసీపీ ఇస్తోంది. గమ్మత్ ఏంటంటే అసలు అసెంబ్లీలో ఇట్లాంటి తీర్మానం చేయాల్సిన అవసరమే వైసీపీ వల్ల వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. జగన్ గతంలో చేసిన నిర్వాకాల వల్ల మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ మా వైఖరి అదే అని జగన్మోహన్ రెడ్డి నిస్సంకోచంగా చెప్తున్నాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. జగన్కి అమరావతిని రాజధానిగా చేయటం కానీ, ఇటువంటి తీర్మానాన్ని ఆమోదించడం కానీ సిద్ధాంతపరంగా ఇష్టం లేదు అని చెప్పి అనుకుందాం. అప్పుడు అసెంబ్లీకి హాజరై ఆ మాటని విస్పష్టంగా చెప్పాలి. అమరావతిని రాజధానిగా మేము వ్యతిరేకిస్తున్నాం అని అసెంబ్లీ రికార్డుల్లో నమోదు చేయాలి. కానీ జగన్ గారికి సిద్ధాంతాలు కానీ, పద్ధతులు కానీ, మర్యాదలు కానీ, రాజకీయ సాంప్రదాయాలను పాటించేటువంటి ఓపిక కానీ, మనస్తత్వం కానీ లేవు. దేనైనా సరే తాను పట్టించుకోడు, ప్రజలు కూడా పట్టించుకోరు అనేటువంటి ధైర్యం అయింది. ఆయన ఇంత బాధ్యతారహితంగా, ఇంత అర్ధరహితంగా, ఇంత చారిత్రక స్పృహ లేకుండా, ఒక స్పష్టమైన వైఖరి తీసుకోకుండా రాజధాని మీద ప్రవర్తించినా కూడా అతనికి ఓట్లు వేసేవాళ్ళు, అతను ఆరాధించేవాళ్ళు ఉన్నారు అంటే అది ఆయన తప్పు కాదు, ఆంధ్ర సమాజంలో ఉన్న లోపం అనుకోవాలి. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల కూడా కావచ్చేమో.